జై శ్రీరామ్. అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీయ్య పాండు. ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం చిన్నకందపూడి గ్రామంలో శ్రీ 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 సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి మరియు వినాయక స్వామి రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. పడదల చిన్నపైడియ శ్రీమతి వెంకయ్యమ్మ దంపతుల ఆశీస్సులతో కుమారులు రమణ, వైఫ్ ఆఫ్ శ్రీమతి రామలక్ష్మి, శంకర్రావు, శ్రీమతి వెంకటలక్ష్మి, అప్పలనాయుడు, శ్రీమతి దుర్గా మరి వీరి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. మరి అలాగే గ్రామ కమిటీ విషయానికి వచ్చినట్లయితే ఆలయ కమిటీ సభ్యులు కోట్ని అప్పారావు, పడతల రాజుబాబు, కొల్లి రాజుబాబు, పడతల పైడిరాజు, కొల్లి కొండాజీ, బాటూరి శ్రీను, తాటికొండ తలుపులనాయుడు మరి ఆలయ కమిటీ సభ్యులు మరి వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆ ప్రతిష్టాపన కార్యక్రమం ఏ విధంగా జరిగింది ఏంటని ఇప్పుడు మీకు చూపిస్తాను. అదేవిధంగా దాదాపుగా 1500 మందికి భారీ స్థాయిలో అన్న సమరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి ఆ మహోత్సవ కార్యక్రమం ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూసుకున్నట్లయితే చిన్నకందపూడి గ్రామంలో ఉన్నటువంటి రామాలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు సీతా శ్రీరామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, వినాయక స్వామి, రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినటువంటి రామాలయాన్ని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమానికి పూనుకున్నటువంటి పడతల చిన్నపైడియ శ్రీమతి వెంకయ్యమ్మ దంపతుల ఆశీస్సులతో వారి కుమారులు రమణ, శ్రీమతి రామలక్ష్మి, శంకర్రావు, శ్రీమతి వెంకటలక్ష్మి, అప్పలనాయుడు, శ్రీమతి దుర్గా, అలాగే అల్లుళ్ళు అయినటువంటి భీముని తాతబాబు, శ్రీమతి వరహలమ్మ దంపతులు మరి వీళ్ళలాగా ఈరోజు ఈ విగ్రహాలు అయితే ఇవ్వడం జరిగింది రామాలయంలోకి. అదేవిధంగా మరి ఇక్కడ రాములవారి విగ్రహాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి విగ్రహాలని మరి వారి సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా గత 2 రోజులుగా అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేసి తర్వాత ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అయితే ఇక్కడ చెప్పించండి, నమస్కారం చేసుకోండి అందరూ కూడా. చెప్పండి అగ్గనయే అయ్యా, చెప్పండి అందరూ కూడా అగ్గనయే సప్తవట ఇదం నమమ. దోసులు పట్టండి అందరూ కూడా. చెప్పండి స్వస్తి శ్రద్ధ మేధం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన. ఓం నమః. అందరూ కూడా లెంపలు వేసుకోండి. అగ్నిహోత్రం చుట్టూతా 3 ప్రదక్షిణలు చేయండి. చేస్తాం. అందరూ కూడా ముందు అమ్మగారు స్వామి శ్రీరామ శ్రీరామ అంటే జరిగిన ప్రదర్శన. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ తిరగండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ
జయ జయ రామ మరి ఈరోజు ఈ రామాలయాల్లో ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు మన స్క్రీన్ పైన అయితే చూసాము. అదేవిధంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల గురించి మనం చూసుకున్నట్లయితే కోట్ని అప్పారావు, పడతల రాజబాబు, కొల్లి రాజబాబు, పడతల పైడిరాజు, కొల్లి కొండోజీ, బాటూరి శ్రీను, తాటికొండ తలుపులాయుడు, మరి వీళ్ళలాగా ఉత్సవ కమిటీ సభ్యులు. మరి వీళ్ళ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. అదేవిధంగా దాదాపుగా 1500 మందికి ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిగినటువంటి ఆ కార్యక్రమం మనం ఇక్కడ ఆ స్క్రీన్ పైన అయితే చూద్దాము. అదేవిధంగా మరి ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం జరిగింది రమణ గారు. ఆయన మాటలు కూడా మనం విందాము ఈ పూజా కార్యక్రమం వీక్షించిన తర్వాత. స్వామివారి ప్రసాదాన్ని అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా వచ్చి స్వామివారి సీతాదేవి లక్ష్మీదేవి కనపడలేదు. పెద్దల సంకల్పం వల్ల ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఐకమత్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారందరూ కూడా నేను మనసా వాచా కర్మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి వారికి ఈ రోజు మన ఊరి వారు కమిటీ వారు కూడా సమారాధన అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఇప్పుడు కాసేపట్లో 12 గంటలకల్లా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం చిన్నకందిపూడి గ్రామంలో శ్రీ 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 సీతారాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరుగుతుంది. మరి దీనికి మరి ప్రముఖులు మనం చూస్తున్నాము, కమిటీ పెద్దలు, అలాగే అందరూ కూడా మరి ఈరోజైతే మాత్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ రామాలయంలో ఈ యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఆలోచన ఏ విధంగా వచ్చింది ఏంటనేది ఇప్పుడు మనం వారి మాటల్లో వినమని. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇది నేను చిన్నప్పుడు ఈ గ్రామంలోనే పుట్టాను. ఇక్కడ పుట్టి కాకినాడ వలస వెళ్ళిపోయాం. కాకినాడలో స్థిరపడ్డాం. చిన్నప్పుడు వచ్చినప్పుడల్లా ఈ రామాలయం చూస్తుండేవాడిని, కానీ విగ్రహాలు లేవు. ఎవరు కట్టారు అంటే మా నాన్నగారు కూడా తెలియదు. అంటే సుమారుగా ఈ ఆలయాన్ని కట్టి 100 సంవత్సరాల పైన అయింది. గుడి లేనటువంటి, దేవుడు లేనటువంటి గుడి, అలాగే ఇల్లాలైనటువంటి భవనము ఉండకూడదని మన పెద్దలు చెప్పారు. ఆ విధంగా ఈ గుడిలో భగవంతుని స్థాపించాలి. ఆ స్థాపించినటువంటి భగవానుడు వీళ్ళందరికీ మేలు చేకూర్చాలి, గ్రామం బాగుండాలి, తద్వారా రాష్ట్రం బాగుండాలి, తద్వారా దేశం బాగుండాలి, యావత్ విశ్వం అంతా సుభిక్షంగా ఉండాలని మన పూర్వీకులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు 700 సంవత్సరాల కిందట సుమారుగా ఏదైతే అద్వైత జ్ఞానాన్ని ఊరు వాడవాడలా ప్రచారం చేశారో ఆ మహానుభావుడు యొక్క అనుగ్రహం చేత, మా గురుదేవులైనటువంటి స్వామి సుందర చైతన్యానంద మహారాజు యొక్క కృప చేత నేను కూడా ఇలాంటి చిన్న కార్యక్రమాలు చేస్తూ సుమారుగా 30 సంవత్సరాలు బట్టి సాధన చేయగా ఈ గుడి సంకల్పం చేసి 10 సంవత్సరాలు బట్టి ఎప్పటి నుంచో అనుకున్నాను చెయ్యాలని, కానీ ఎన్నో అవాంతరాలు వచ్చి ఆగుతున్నాయి. ఈ ఊళ్ళో ఈ కార్యక్రమానికి మా ఊరిలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఎంతో నాకు సహకరించి మనం చేయగలం చెప్పి నన్ను ముందుండి నడిపించి, నేను ఒక్కడినైతే ఒక ఇటు కూడా ఇటు తీసాటు వేయలేను. వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో మాత్రమే నేను చేశానని గర్వం లేకుండా వినమ్రంగా చెప్పుకుంటున్నాను. గురుగారు, మరి ఈరోజు అందరి సహకారంతో ఈ యొక్క మంచి కార్యక్రమం అయితే పూనుకోవడం జరిగింది. మరి గత 3 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం అయితే చేస్తున్నారు. మరి ఈరోజు ఈ ప్రతిష్టాపన సందర్భంగా సీతారాములు సమేతంగా కాకుండా మరి కొందరు దేవుళ్ళు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ సహజంగా ప్రతి ఊళ్ళో కూడా పూర్వం రామాలయం లేనటువంటి ఊరు ఉండేది కాదు. 4 కొంపలు ఉన్నాయంటే 4 కొంపల మధ్యలో రామాలయం ఉండేది. కారణం ఏంటంటే రామో విగ్రహాన్ ధర్మ,
రాముడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ ఆ ఊరంతా సుభిక్షంగా ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఉంటుందని మన పూర్వీకులు పెద్దలు. ఎందుకంటే రాముడు ఒక కర్మయోగి. తన తమ్ముళ్ళని, ఎందుకంటే దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆ కౌసల్యమాతకి పుట్టినటువంటి వాడే రామచంద్ర ప్రభు. అలాగే సుమిత్రకి పుట్టినటువంటి వాడు లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు. లాస్ట్ అయినటువంటి కైకేయి మాతకు పుట్టినటువంటి వాడు భరతుడు. కానీ వీళ్ళు నలుగురు కలిపి ఆటలాడుకున్నప్పుడు రామచంద్ర ప్రభు ఎంతసేపు కూడా నా తమ్ముళ్ళు నా ముందు ఓడిపోకూడదని చెప్పి ఆటలాడేటప్పుడు ఆయన ఓడిపోతుండేవాడు, తన తమ్ముళ్ళు నెగ్గిస్తుండేవాడు. ఆయన త్యాగానికి, ఆ మహానుభావుడు త్యాగానికి ప్రతీకం. మనం కూడా మన కుటుంబంలోని మన తమ్ముల్ని ఎప్పుడు కూడా మనం కంటే ముందుంచాలి, పైన ఉంచాలి. చూసారా త్యాగం. ఆయన తండ్రి ఒకటే, తల్లులు మాత్రం వేరువేరు. వాళ్ళే అలాగుంటే ఈ కలికాలంలో డబ్బు కోసము, ఆస్తుల కోసము అన్నాతమ్ముల మధ్య విపరీతంగా కొట్టుకు చావడము, తండ్రిని కొడుకు గౌరవించకపోవడము, తల్లిదండ్రులు సంతానం గౌరవించకపోవడం ఉన్నటువంటి ఈ రోజుల్లో మళ్ళా మనం కనీసము మన తల్లిదండ్రులకు అనుకూలంగా బతకాలి. అంతిమ సమయంలోని చాలామంది ఈ రోజుల్లో తల్లిదండ్రులని అనాథ స్థానాలలో వదిలేస్తున్నారు, లేదంటే పట్టీ పట్టకుండా వదిలేస్తున్నారు. అలా వదలకుండా ఎక్కడైతే తల్లిని గౌరవిస్తారో, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై నమో నమః. ఎక్కడైతే తల్లిని గౌరవిస్తారో, ఎక్కడైతే తల్లిని పూజిస్తారో, భార్య రూపంలో ఉన్నటువంటి దేవతని ఆరాధిస్తారో అక్కడ సిరి సంపద ఉంటాయని చెప్పి మన పూర్వీకులు చెప్పారు. నేను చెప్పింది కాదు తల్లి, ఇదంతా నేను చెప్పిందంతా నా పూర్వీకులు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమే. నేను అది అందరికీ అందించాలన్నటువంటి సాంప్రదాయం ఉన్నాను. ఈవేళ మన విలేకరు స్వామి అడిగారు, అయ్యా సహజంగా రామచంద్ర ప్రభు ఒకటే ప్రతిష్టాపన చేస్తారు కదా, మీరు వేరువేరు కూడా ఎలా పెట్టారు? సమస్త విఘ్నాలకి అధిపతి వినాయకుడు. ఎందువల్ల ఆయనకి విఘ్నాధిపతి వచ్చిందంటే వినాయకుడు స్వయంగా తల్లిదండ్రులకు సేవ చేయడం మనకి చూపించారన్నమాట. ఆయన తరతి లోకాన స్థారయంతి, ఎవడైతే ధర్మాన్ని అనుసరించి తన ఆచరణలో పెట్టుకొని లోకానికి అందిస్తారో వాడు మనకి ఆదర్శవంతుడు. రాముడు మనకి ఆదర్శవంతుడు. భార్య సంవత్సరం కాలపాటు పరాయోళ్ళకు పరచన ఉన్నా సరే అతను ఎటువంటి, ఆ తల్లి కూడా సాధ్యమని కూడా ఎటువంటి తప్పు చేయకుండా నిరంతరంగా నా భర్త రామ 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 అంటూనే నిరీక్షణ చేసింది. అలాగే తన అంతిమ కాలం ముందు కూడా వాళ్ళిద్దరు కూడా ఎంతో అన్యోన్యంగా బతికారన్నమాట. అందువల్ల రామాలయంతో పాటు కూడా మనకి ఆది పురుషుడైనటువంటి ఈశ్వరుని కూడా ఇవాళ శివలింగం. ఎక్కడైతే ఈ శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ అంటే విష్ణు యొక్క హృదయంలోని రాముడు ఉంటాడు, రాముడి యొక్క హృదయంలోని ఈశ్వరుడు కొలిగి ఉంటాడు అన్నమాట. ఒక సందర్భంలో పార్వతీమాత అడుగుతుంది అన్నమాట ఈశ్వరుని, అయ్యా స్వామి, మనుషులు తొందరగా ముక్తి మార్గాన్ని చేరుకోవాలంటే, జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏ మంత్రాన్ని ఉపాసన చేయాలని అడుగుతుంది తల్లి. అప్పుడు అంటారన్నమాట, స్వయంగా ఈశ్వరుడు చెప్తాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ రామనామం కానీ ఒక్కసారి చెప్పినట్లయితే సహస్ర సార్లు వేరే నామం జపిస్తే ఎంత శక్తి అయితే వస్తుందో అంత శక్తి మనకి రామనామం జపించడం వల్ల స్వయంగా ఈశ్వరుడు చెప్పాడు. అందువల్ల ఈశ్వరుడు కూడా మన ఇవాళ కందిపూడి గ్రామంలో ఈశ్వరుని పెట్టుకున్నాం. అదేవిధంగా సమస్త గణాలకి అధిపతి అయినటువంటి విఘ్నాయకుని పెట్టుకున్నాం. ఎటువంటి విఘ్నాలు వచ్చినా సరే, రాత్రి చూశారు ఈ గ్రామంలో ఒక ఆయన సడన్గా చనిపోయారు. ఆయన ఎప్పుడో 2 సంవత్సరాలు పెట్టి జబ్బుతో ఉన్నాడు, కానీ రాత్రి ఆయనకు మృత్యు దేవత వరించింది, ఆయన మంచిగా చచ్చిపోయాడు. చాలా నిన్న దశమి, ఈవేళ ఏకాదశమి. కానీ చాలామంది గ్రామ పెద్దలందరూ కూడా భక్తితోటి, శ్రద్ధతోటి, జ్ఞానంతో తెలుసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఆపకూడదు. ఆవిడని అందరూ సహకరించడం వల్ల మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసాం. ఇది మరింత మనుషుల్ని కేవలం చాలామంది భక్తి చేస్తున్నారు. ఈవేళ రోజుల్లోనే ఎవరి దగ్గర డబ్బులు లేక కాదు, డబ్బులు ఉన్నాయి కానీ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం తెలుసుకోవాలి. తెలియని దాన్ని తెలుసుకొని మనం ఆచరించి 10 మందికి ఆచరించేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. ఇదే సనాతన ధర్మం యొక్క ఉద్దేశం. ఈ యొక్క మంచి కార్యక్రమం సందర్భంగా మరి అన్న సమారాధన కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతమందికి మీరు ఇది ఇప్పుడు అన్నారు స్వామి సమారాధన, ఇది ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. సమారాధన అంటే అందరినీ సమానంగా ఆరాధన చేసేటువంటిదే సమారాధన. ఇది చూసారు అన్నారు, దాని పేరే అన్నదానం అన్నమాట. కొంతమంది వస్తే ఇంట్లో తీసుకెళ్ళి పెట్టడం, కొంతమంది తీసుకొచ్చి ఈదులో పెట్టడం ఉండదు కూడా. ఇక్కడ మనం ఇక్కడ వర్ణభేదాలు కూడా ఆడు మాతికోడు, ఈడు మాలోడు, ఈడు కమ్మరోడు లేదు. ఇక్కడికి వచ్చేసరికి మన అందరం కూడా భారతీయులమే, మనందరం మనుషులమే. దాని పేరు మన పూర్వీకులు పెట్టారు.
చేశారు. సమారాధన, అందరినీ సమంగా ఆరాధించేవాడనమాట. ఆ బంతిలో మహారాజు కూర్చుంటాడు, మంత్రి కూర్చుంటాడు, మంగళోడు కూర్చుంటాడు, సాకలోడు కూర్చుంటాడు. అదే ఒకే ఏకబంతిగా భోజనం చేయడంలోనే ఉన్నటువంటిది భోజనకాలే హరినామస్మరణ అంటుడు. మనం తిన్నటువంటి ఆహారమే సూక్ష్మ రూపంలో బుద్ధిగా మారుతామట. ఆ ఆహారాన్ని ఎవరి యందు కూడా భేదభావాలు లేకుండా మనం అందరితో సమానంగా ఈవేళ ఈ కందిపూడి గ్రామానికే కాదు భోజనాలు, పక్కనటువంటి పెద్ద కందిపూడి, ఆ పక్కనటువంటి తిమ్మలపాలెం, ఈ పక్కన అందరికీ మండలం అయినటువంటి మన బుచ్చిపేట మండలము, అలాగే దిబ్బుల్లో కూడా ఈ అందరూ కూడా మైకి ద్వారా అనౌన్స్ చేసాం. అందరూ వచ్చి స్వామివారి యొక్క ఈ ప్రసాదాన్ని స్వీకరించి అందరూ కూడా అష్టైశ్వర్యాలతోటి, భక్తితోటి, జ్ఞానంతో వెలగాలని చెప్పి ఇదే ఉద్దేశంతో లోక కళ్యాణం జరగాలి. కళ్యాణం అంటే ఏంటి? రెండు శరీరాల కలయిక కాదు, ఒక మనిషి ఇంకొకళ్ళ కోసం బతకడంలోనే ఉంది ఆనందం. త్యాగా శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్, అన్నిటికంటే సుపీరియర్ చేయడం అంటే జ్ఞానాన్ని అభ్యాసం చేయడు. జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే, ఆ జ్ఞానం సంపాదించిందాన్ని ధ్యాన రూపంలో బయటికి వ్యక్తం చేయడం. జ్ఞానాత్ కర్మఫల త్యాగ, దానివల్ల ఏంటంటే మనం సంపాదించినటువంటి ఆ ఫలాన్ని అందరికీ పంచేయడంలోనే ఉంది తృప్తి, అదే త్యాగం. మన పూర్వీకులు అందరూ కూడా అదే మార్గాన్ని నడిచారు. నేను కూడా ఆ మహానుభావుల బాటలోనే నడుస్తూ మిమ్మల్ని అందరినీ నడిపించాలన్నటువంటి సదా ఉద్దేశం అంతే. అలాగే గురుగారు, మరి చివరిగా ఇంత మంచి కార్యక్రమం చేపట్టాలంటే ఒకరితో అవ్వదు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామస్తుల సహకారం వీళ్ళందరూ ముందే చెప్పాను, ఇందులో నాదంటూ ఏమీ లేదు. నేను చిన్నవాడిని, ఆర్థికంగా చిన్నవాడిని, అన్నిట్లోనే చిన్నవాడినే. మా ఊరి ప్రజలందరూ కూడా, మా ఊరి ప్రజలు, నా బంధువులందరూ కూడా నన్ను ఉత్సాహపరిచి వాళ్ళు ఇచ్చినటువంటి చందాలు ఏంటి, వాళ్ళు ఇచ్చినటువంటి ధన సహాయం కానీ, శక్తి సహాయం కానీ, వాళ్ళందరి యొక్క శక్తి సహాయాలతోటి మాత్రమే చేయగలిగాను. ఇందులో వినమ్రంగా వీళ్ళందరూ కూడా నన్ను ముందుంచి బాగా నడిపించారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి మా వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా మంచి మంచి రోజుల్లో, ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెటూరులో కూడా తిరిగి అవసరమైతే 15 రోజులు అక్కడే ఉండి నేను రామాయణాన్ని బోధ చేస్తూ, భగవద్గీతను బోధ చేస్తూ, ఉపనిషత్తులను బోధ చేస్తూ నాకు ఇచ్చినటువంటి పూర్ణటువంటి జీవితాన్ని అంతా కూడా ఈ లోక కళ్యాణం కోసం వెచ్చించాలని నా సంకల్పం చేసాం. కొన్ని కార్యక్రమాలు అంటే నేను కూడా సంసారంలో ఉన్నాను, భార్య, 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా కొద్దిగా న్యాయం చేసి మిగతా నా శేష జీవితాన్ని కూడా ఇటువంటి మంచి మంచి జ్ఞానాన్ని 10 మందికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నాను. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగాలంటే మా ఊరి ప్రజలందరూ కూడా చేసినటువంటి సహాయ సహకారాలతో మాత్రం చేయగలిగాను. ఇందులో నేను మాత్రం చిన్న అనువుని మాత్రమే. రాముల వారు వారధ కడుతున్నప్పుడు సహజంగా ఒక ఉడతనుకుందట, అయ్యో నేనైతే బండరాయిలు మోయలేను, పెద్ద పెద్ద రాళ్ళు మోయలేను, కానీ నేనేం చేయగలనని తనకి వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తన ఇసుకలో పొర్లి ఆ రాళ్ళకి మధ్యలోకి వెళ్ళి ఇళ్ళగా ఒకసారి ఊపిదట, ఆ ఇసుక అక్కడ పడేదట. అంత చిన్న ప్రయత్నం మాత్రమే నేను చేశాను. నేను వినమ్రంగా చెప్పుకున్నాను, నేనేమీ చేసింది కాదు. వీళ్ళందరూ మాత్రమే రాత్రులు పగలుండి ఈ గుడిని ఇంత వైభవంగా తీర్చిదిద్దారు. నేను చేసింది కొంత, మా వాళ్ళు చేసిందే చాలా ఎక్కువ. మా వాళ్ళు కృషి వల్లే ఈ గ్రామంలో ఈ గుడి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. వీళ్ళ కృషి, వీళ్ళందరి కృషి వల్ల మాత్రం ఇంత దిగ్విజయం జరిగింది. నా ఒకటి వల్ల అయితే మాత్రం కాదు. వీళ్ళందరికీ కూడా నేను రుణపడే ఉంటాను. నా పుట్టినూరికి, నా కన్నతల్లికి ఎంతో కొంత సేవ చేయాలని ఆ ఉద్దేశంతో ఈ స్వామివారి యొక్క కృప మా ఊరి ప్రజలందరూ కూడా పూర్ణంగా ఉండాలి, మా ఊరి ప్రజలందరూ కూడా జ్ఞానంతో వర్ధిల్లాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఓ దేవుళ్ళ మంచ, ఆయన చిన్న వ్యక్తి అయినా నాదరుడైనా ఓ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కూడబెట్టి ఇన్ని పనులు చేయించనంతే, డబ్బు ధనం లేకపోయినా మమ్మల్ని అందరూ సహకరించి ఈ రకంగా దేవుడి లెక్కలో తీసుకొస్తుండో. ఆయన మగమండం ఏదో తెలీదు, డబ్బు ధనం లేకపోయినా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఏదో కార్యక్రమం జరపాలని చెప్తాను మా గురించి. అయినా మాకు దేవుడే నిజంగా. ఇక్కడ మేము చేసింది ఏమీ లేదు, అంతా మాయగారి దయ వల్ల. అతను ఒక ఫోన్ కాల్, మీరు సహకరించండి, నేను చూసుకుంటాను, పెట్టుబడి ఎంతైనా నేను పెడతాను, మీరు అక్కడ ఉండి నాకు చిన్న సపోర్ట్ చేయండి, ఎంతైనా నేను పంపిస్తాను, మీరు అధైర్య పడకండి, మీరు నాకు చిన్న మాట సాయం చేయండి, ఉన్నదంతా నేను చూసుకుంటానని అతని కృపతో ఇదంతా జరిగింది. ఇందులో మనం చేసింది ఏమీ లేదు. కానీ ఇంకా చాలా అపోహలు ఉన్నాయి, ఇంకా కొద్ది చిన్న అపోహలు అనోరు, అలా అది అక్కడ చేయకూడదు, ఇది ఇక్కడ చేయకూడదన్న మేము దానికి సహకరించాం. ఎవరేం చెప్పినా అతను నోటంటే ఏదో వస్తే అదే చేయాలి, కానీ నేను పోనీ అనకండి. ఇందులో ఆందోళన పడేవలసిన పనేమి లేదు. అంతా మాయకు తెలుసు, మాయకు తెలియనిది ఏమి లేదు. అతను అందరి మంచి ఊరుండే ఈ పని చేస్తుండ్రు అని ఎవరు మీరు అపోహపడొద్దని మేము చెప్పున్నాం. అంత అలాగే మరి ఒక కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఏమైనా కార్యక్రమాలు ఏమైనా గ్రామంలో ఆయన చేయటువంటి పనులకి మేము తప్పుడు గొల్లు పోటీలు, అలాగనే కోలాటం పోటీలు, ఆయన అభిమానం కొలిది, అలాగనే ప్రతి పోటీలు 3 పోటీలు ఇట్టాం. ఆ 3 పోటీలు ఆయన దేవుడని కూడా మేము ఇట్టాం. అంతకంటే మేము ఏం చేయలేకపోతున్నాం.
అలాగేనండి, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరు సపోర్ట్ లేరండి. ఎవరు పిల్లలేదు సపోర్ట్ కూడా లేదు. అంతా మాయగారు చూసుకోండి. ఇప్పటివరకు కమిటీ వాళ్ళ వాయిస్ అయితే విన్నాము. ఇప్పుడు అక్కడ జరిగినటువంటి పూజా కార్యక్రమాలు ప్రతిష్ఠించిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాన్ని మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మంత్ర పుష్పం ప్రారంభమవుతుంది. ఓం ధాతా పురస్తాహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిష్టస్రః తమేవ విద్వాన్ అమృతయః నామజ పంథా అజనాయ విద్యతే సహస్రశీర్షద్దేవం విశ్వాక్షో విశ్వదంభవో విశ్వనారాయణం దేవవక్షరో పరమో పదో. అందరూ కూడా పుష్పాలు మీకు తోచిన దక్షిణ చేతితో పుచ్చుకుని నమస్కారం చేసుకోండి. అక్షతలుంటే అక్షతలు, పుష్పాలుంటే పుష్పాలు. ఉంటే ఆ ద్రవ్యం చేతితో పెట్టుకోండి. చంద్రమామా అపాం పుష్పం సుమగాన్ భజావాన్ భజవాన్ భవనే ఏవో వేదాజోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి అగ్నిరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై అగ్నిరాయతనం ఆయతనవాన్ భవతి దేవం వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి వాజర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వాజో రాజతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై వాజో రాజతనం ఆయతనవాన్ భవతి ఏవో వేద అపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అపో వై తపన్న వేద ఆయతనవాన్ భవతి అపామాయతనం ఆయతనవాన్ భవతి ఆయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాయతనం ఆయతనవాన్ భవతి యో వా అపామాయతనం ఆయతనవాన్ భవతి చోదనం వేద ఆయతనవాన్ భవతి వై పంచజ్ఞాతో
वैश्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्पूर्णमः तश्चरति ब्रह्मणाधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम तत्पुरुषाय विद्महे अम्मा अंदरू కూడా శిరస్సు వచ్చి నమస్కారం చేయండి శిరసా శిరసా దృష్టిజా మనసా వచసా తథా పద్భజాంగనాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహ ఇతి మాం మత్వా క్షమస్వ జనార్దన పరమేశ్వర గజానన దేవదేవ మహాదేవ నీలగ్రీవ సదాశివ ప్రార్థన పూర్వక అపరాధ నమస్కార సమర్పయామి. లెంపలు వేసుకుని అందరూ కూడా కుడి చేతి మీదుగా 3 ప్రదక్షిణ చేయండి. రక్ష రక్ష జనార్దన రక్ష పరమేశ్వర రక్ష రక్ష గజానన రక్ష జనార్దన సమర్పయామి. సమర్పయామి స్వామి
చాలండి 3 ప్రదక్షిణలు చేయండి ఎక్కువ మైక్ పట్టుకెళ్ళిపో మైక్ పట్టుకెళ్ళి అలా వెళ్ళిపో వీడియోలు ఉంటావు చూసారు కదండి ఈరోజు చిన్న కందిపూర్లో జరిగినటువంటి కార్యక్రమం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.